ఇవి సూపర్ 6 పథకాలని ఇచ్చారు. సూపర్ 6 పథకాల్లో మీరు ఇచ్చిన పెన్షన్లు ఏంటి, ఎన్ని కొత్త ఇచ్చారు? మేము అడిగింది అదే. ఇప్పుడు మీరు సబ్జెక్టు మాట్లాడండి, అది మాట్లాడద్దు, ఇది మాట్లాడద్దు. నిజమే, సబ్జెక్టే మాట్లాడదాం మనం. మీరు 99 నుంచి ఎత్తాడు ఒక ఆయన. 99లో మేము ఎంత ఇచ్చున్నాము, 70 రూపాయల పెన్షన్ ఇస్తున్నాము మేము. మీరు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 200 ఇచ్చాము ఇస్తున్నారు. మేము వచ్చి మళ్ళీ 2013లో 1000 ఇచ్చాము, దాన్ని ఈరోజు 4000 ఇస్తున్నాము. ఇవన్నీ మాట్లాడాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చిన 70 రూపాయల పింఛను కూడా 6,06,000 మందికి, 60,000 మందికి ఇచ్చారు. 6,60,000 మందికి మీరు ఇచ్చారు. మీ దగ్గర ఉన్నాయో లేదో స్టాటిస్టిక్స్ తెప్పించుకొని చూసుకోండి. ఎల్టీడీపీ నేతలు కదా, ఉండవు. ఎందుకంటే పాత టీడీపీ నేతలు మాకు గౌరవంగా, మేము వాళ్ళని గౌరవించుకుంటాం, మేము గౌరవంగా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఈ కొత్తగా ఎల్టీడీపీ నేతలు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం అవగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేయాలా, ఎమ్మెల్యే గారి దగ్గర మేము దృష్టిలో పడిపోవాలా, కొత్తగా వర్కులు తీసుకోవాలా, మేము ముందుకెళ్ళిపోవాలా. అంటే రేసులో ఉన్నారు వీళ్ళు, పరిగిస్తుంటారు, అతనికి ముందు నాకు ముందా అని. ఈ ఎల్టీడీపీ నేతలు రేపొద్దున మళ్ళీ వర్కుల్లో ఎమ్మెల్యే గారు ఇచ్చి ఒకవేళ పని చేసినాక డబ్బులు రాకపోతే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే మాటలు మళ్ళీ వాళ్ళని కూడా తిడతారు వీళ్ళు. మా ఎమ్మెల్యే మాకేమీ లేదు, మమ్మల్ని సరిగా చూసుకోలేదు. ఎందుకంటే ఒక ఆయన అయితే ఎప్పుడు గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్లో ఉంటాడు. ఆయన ఆ గవర్నమెంట్లో పనిచేసి లాస్ట్ 4 నెలల్లో బయటకు వచ్చి ఈ గవర్నమెంట్లో నాకు ఎమ్మెల్యే ఏం చేయలేదు అంటాడు. అది ఇప్పటి నుంచి కాదు, సివి శేషరెడ్డి గారి టైం నుంచి, తర్వాత ఆర్ ప్రభాకర్ రెడ్డి గారి టైం నుంచి, తర్వాత పోలంరెడ్డి గారి టైం నుంచి, ప్రసన్న టైం నుంచి, ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ ఆడున్నాడు. మళ్ళీ రేపొద్దున మాకు ప్రభుత్వం వస్తుందా తెలిసిన వెంటనే 4 నెలల ముందే వచ్చేస్తాడు. ఏం ఇబ్బంది లేదు, వచ్చేసి నువ్వు కరడు కట్టిన వైఎస్ఆర్ అభిమానం కాబట్టి, విగ్రహం పెట్టావు కాబట్టి నువ్వు వచ్చేయి, మేము తీసుకుంటాం. ఎందుకంటే మాలాంటి కరడు కట్టిన వైఎస్ఆర్ అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎంతైనా ఇక్కడే ఉన్నాం. విగ్రహాలు పెట్టాం, మేము పెట్టాం. ఒక్కొక్క ఊర్లో 2 విగ్రహాలు పెట్టిన వాళ్ళం మేము. విగ్రహాల గురించి మాట్లాడొద్దన్నా, పెట్టుకోగలిగితే పెడతారు, లేదంటే వాళ్ళ అభిమానం గుండెల్లో పెట్టుకో ఉంటారు. అలాంటి చాలామంది ఉన్నారు. విగ్రహాలు పెట్టలేని వాళ్ళందరూ దీన్ని అభిమానం లేదని అనుకోం. మాకు మేమైతే ఆ విధంగా ఉన్నాం. మీకు ఇంకా స్టాటిస్టిక్స్ కావాలంటే చెప్తాం. పెన్షన్ల గురించి చెప్పాను. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి. అదే మీ చంద్రబాబు నాయుడు గారు 2004 మీరు పార్టీ నుంచి దిగిపోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యటానికి 18,90,000 పెన్షన్లు ఇస్తున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తయి మళ్ళీ మీరు 2015-14 మీరు ఎక్కే టయానికి 39,000 పెన్షన్లు ఇస్తున్నారు మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడున్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 39 లక్షల నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము 60 లక్షలకి తీసుకుపోయాం. మేము దిగేసే మీ చేతికి ఇచ్చే టయానికి 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు 2 ఏళ్ళ తర్వాత 62 లక్షలు, మీరు మొన్న మేలో ఇచ్చింది 62,36,000 మందికి ఇచ్చారు మీరు పెన్షన్. డబ్బులకు సమస్య కాదు, మనుషులు ఇక్కడ చెప్పండి మీరు లెక్క. డబ్బులు మేము 3,000 ఇస్తున్నాం, మీరు 4,000 ఇస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు, పెన్షన్లు తగ్గించేశారు. అర్హులకి ఇంకా 2 ఏళ్ళ నుంచి అర్హులు మీకు పెరగలేదా? మీరు చనిపోయిన వాళ్ళు ఇంక ఎవరు ఏజ్డ్ కాలేదా? మీరు అదొక్కటే కాదు మేము అడిగేది. అది ఇస్తామన్న 1,500 ఎక్కడికి వెళ్ళాయి? ప్రతి మనిషికి మీరు 15,000 ఇస్తామన్నారు బిడ్డకి. ఏమైనా 15 మేము అడిగేది అవి. మీరు ఈ సంవత్సరం పుస్తకాలకి బ్యాగులు ఇవ్వగలుగుతున్నారా, బూట్లు ఇవ్వగలుగుతున్నారా? అవి చెప్పండి. మీకు అభివృద్ధి కనిపెట్టలేదా అంటున్నారు. మాకు కనిపిస్తుంది, మీకు కనపట్టలేదు. అది మేము ఎక్కగానే మీరు మండలం ఎంట్రన్స్ అయిన వెంటనే ఒక ఆయన వచ్చాడు కొత్తగా. ఆయన చెప్పి ఈ ఎల్టీడీపీ నేతల్లోనే ఆయనకి సడన్గా 2 ఏళ్ల క్రితం ఆయన దూకాడు. ఎక్కడి నుంచి దూకాడు ఇక్కడికి, ఆయనకి కొత్తగా ఒక పదవి ఇచ్చేశారు. ఆయన అంటున్నాడు మీకు మండలం వస్తున్నారో లేదో, ఊరు వస్తున్నారో లేదో, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆయనకి కనిపించలేదు ముందు. ఎంటర్ అయిన వెంటనే పెద్ద శిలాఫలకం వేస్తుంది. ఎవరు రోడ్లకి శంకుస్థాపన చేసింది, ఎవరు పర్మిషన్ తెప్పించింది, ఆ రోడ్లు ఈరోజు వేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒక గవర్నమెంట్ ఏదన్నా ఒక శాంక్షన్ తెస్తే 2వ శాంక్షన్ అది కంటిన్యూ చేయాలి గవర్నమెంట్. చేయకపోతే ఆ గవర్నమెంట్ని ఎవరైనా ప్రజలు కానీ ప్రశ్నిస్తారు. 23/7 నెల 20వ తేదీన 9,89,00,000 శాంక్షన్ చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని అలా పెట్టుకొని కూర్చొని దాన్ని ఆహా ఓహో మేము తిప్పుతున్నాం, పడవలో వెళ్ళి అబ్బా ఇబ్బంది పడుతున్నారని మేము ఆ రోజు శాంక్షన్ చేయించాం. దాన్ని పూర్తి చేయలేకుండా
ఈరోజు మళ్ళీ అదే అమౌంట్ తెచ్చి మేము మళ్ళీ చేయిస్తున్నాం. చేయించండి, తప్పులేదు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు చేయాల్సినవి మీరు చేయాలి. మేము టెంకాయలు కొట్టినప్పుడు అందరూ మీరు మాట్లాడిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారయ్యా. మీకు తెలియదు ఆ రోజు టెంకాయలు కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? 2 ఏళ్ళు గవర్నమెంట్లో 2 ఏళ్ళు కరోనా వస్తే ఇంటింటికి మనిషినిచ్చి పంపించి ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి ఇది కావాలి, వరద వస్తే ఇంటింటికి పడవేసి ఇంటికి పంపించిన ఇది ఎవరండి చేసింది? ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ఏమన్నా నిన్న చెప్పింది ఇబ్బంది పడుతున్నారా? ఎండల్లో ఇంటికి పోయి తెచ్చుకోవాలంటే, ఆడకు పోయి రేషన్ తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎత్తి మీద తెచ్చుకొని మూటలు మోసుకొని వెళ్ళాలంటే. అందుకని బళ్ళు పెట్టి మేము ఇంటి దగ్గరికి చేర్చేవాళ్ళం. ఒక ఆయన అంటాడు బండి దగ్గరికి పోయి తెచ్చుకుంటున్నారు, ఇంట్లోకి పోయి ఇయ్యలేదంటాడు. అవునండి, 4 ఇళ్ళు ఉంటాయి. ఆ సందులోకి వెళ్ళిన వెంటనే అక్కడ 4 బయట వస్తారు, సైరన్ అయ్యి. కానీ వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు, లోపలికి ఎత్తుకెళ్ళాలని వాళ్ళకి మనిషి తీసుకుపోయి ఇంట్లో పెడుతున్నాడు. అది కనపట్లేదా మీకు? కనపడట్లేదా? ఇన్ని గుర్తుపెట్టుకోండి. ఊరికే ఏదో అవాకు చవాకులు మాట్లాడితే కుదరదు. గవర్నమెంట్ నచ్చలేదంట, లాస్ట్ దాకా 4 నెలల దాకా, 4 నెలల తర్వాత అప్పుడే వచ్చింది వీళ్ళకి గవర్నమెంట్. ఎమ్మెల్యే గారు నచ్చలేదంట, అందులోకి వెళ్ళిపోయారంట. ఏమయ్యా, నీకు పొర్లు కట్ట వర్క్ చేసినప్పుడు తెలియదా నీకు ఆ ఎమ్మెల్యే గారు ఎంత మంచోడో? నీలాంటి వాళ్ళు ఆ గవర్నమెంట్లో అక్కడ ఉన్నావు, ఈ గవర్నమెంట్లో మళ్ళీ వచ్చావు, నీకెందుకు ఇవ్వాలని అని మా వాళ్ళు అడ్డుపడినా కానీ నీకెందుకు ఇచ్చాడు? పోనీలే మన దగ్గరికి వచ్చాడు అని ఇచ్చాడు. రేపు కూడా వస్తావు నువ్వు, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తావు నువ్వు మళ్ళీ. ఇలాంటి వాళ్ళు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు పొద్దున వాళ్ళు దేని గురించి చేశారు దానికి సమాధానం చెప్పుకుంటే బాగుంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఈ జనరేషన్ అంత ఫాస్ట్గా ఉంది. ఇంకా మీరు అవుట్డేటెడ్ మీరు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడగలం. మేము ఎవరిని తోలనాడాలని రాలేదు. మేము వచ్చింది మీరు చేస్తామన్న పనులు మీరు చేయలేదని చెప్పడానికి వచ్చాం. అవునండి, ఇంకొక ఆయన చెప్తాడు మేమంతా ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నది జనవరి 2024లోనే మూలపాడు మద్దతుపాలెం ఎలక్ట్రిఫికేషన్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మీరు చెప్తున్నారు ఇవన్నీ మాకు, అంటే జనాలకి తెలియదు అనుకుంటారా? లేక సర్లే మీరు ఏంటంటే ఇంకా అపోహలో ఉన్నారు. ఇంకా మనం ఏంటంటే ఎంత గట్టిగా మాట్లాడేస్తే మనం అంత ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టిలో పడిపోతాం, మేము తెచ్చుకోగలం, వర్కులు తీసుకుందాం, అది తీసుకుందాం. ఏమి ఈగిపోయినా ఏమి చేయకపోయినా బిల్లులు రాకపోయినా ఇదే మాటలు రేపు 2029 తర్వాత చూస్తాం. మీ మాటలు వీడియోల్లో ఉంటాయి, మీడియా మిత్రులు ఇస్తారు కూడా. వాళ్ళు పని చేసి చూపించండి. మేము శంకుస్థాపన చేసామా, మేము టెంకాయలు కొట్టామా కాదు. ఉన్న వాటినన్నీ కంప్లీట్ చేసి మీరు కొత్తవి తీసుకురండి, మేము స్వాగతిస్తాం. మేము అడిగిందల్లా మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలని చేశారా లేదా, చేసుంటే మండలంలో ఎన్ని ఇంతకుముందు ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఇచ్చారు, 24లో ఎన్ని ఉన్నాయి, 25లో ఎన్ని ఇచ్చారు, 26లో ఎన్ని ఇచ్చారు. మీరు రాష్ట్రాలు దేశాల గురించి వద్దు, మీ మండలం గురించి చెప్పండి చాలు. మాకు ప్రతి గ్రామానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం చూపించండి. ఎవరు అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారా లేదా, దాని గురించి సమాధానం చెప్పండి. మేము వెన్నుపోటుగా చేసిన దానికి తప్పును మేమే ఒప్పుకుంటాం. మీరు అది చెప్పకుండా మీరు అది చేశారు, ఆ నాయకులు దండారు, దండకం లేకుండానే మీరు విగ్రహాలు పెట్టారా? ఆ దండే కదా విగ్రహాలు పెట్టారు. ఎవడంత దండాడో చెప్పమంటే అవి కూడా చెప్తాం. ఈసారి మళ్ళీ మీరు పెడతారు కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడతాం. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం, 7 పూర్తి చేసాం. మా 3 సంవత్సరాల టర్మే, 2 సంవత్సరాల కరోనాలో అయినా కానీ 10,034 హెల్త్ క్లినిక్లు కట్టాం. ఆ 3 ఏళ్లలోనే 10,700 చిల్లర ఆర్బీకేలు కట్టాం. ఆర్బీకేలో ఇత్తనం దగ్గర నుంచి అమ్మేది వరకు మేమే చూసుకోగలిగాం. మేము దిగేసే రోజుకి ఎంతకండి రైతులకు మేము ఇచ్చింది 21,000 ఇచ్చాం మేము పుట్టికి. ఈరోజు మీరు ఎంత జరుగుతుంది? ఇప్పుడు దళారీలు 14,000, 14,500 కొంటున్నారు. గవర్నమెంట్ కొద్దిగానే కొంటుంది. మేము కొనేసాం, ఆడబెట్టాం. యూరియా ఎక్కడ దొరుకుతుందండి? ఎంతసేపు పడుతుందండి యూరియాకి? ఎవరు శాంక్షన్ చేయించారండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, డిఆర్డిఓ సతీష్ గారు మనకి సపోర్ట్ చేసి సెంట్రల్ నుంచి ఫండ్స్ అది తెప్పించి దానికి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంత కష్టపడితే అది వచ్చింది ఆ రోడ్డు. ఈరోజు దాంట్లోది మీరు కల్వర్ట్ టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి మేము 1కి 4 సార్లు బళ్ళు పడిపోయి వెహికల్స్ పడి ఇబ్బంది జరుగుతుందని చెప్పి మేము ధర్నాలు చేసి ప్రెస్ మీట్లు పెడితే మేము పోయి డిఈని గట్టిగా మేము లేదంటే మేము ఇక్కడ ధర్నా కూర్చుంటామని మాట్లాడితే డిఈ గారు 4 కోట్ల రూపాయలు ఎల్ఎస్లో పెట్టున్నారు. దాన్ని మేము ఈ విధంగా ఇస్తాం, మేము టెండర్ పిలుస్తామని ఆయన పిలిచి మమ్మల్ని ఇప్పుడు టెండర్ మంచిదే ఇప్పుడు జరుగుతున్న దాన్ని మేము ఎప్పుడు ఏమన్నాం.
కానీ మేమేం చేయలేదు, మేమే చేస్తున్నాం. కాజువే ఎవరండి తెప్పించింది? 100 కోట్లు శాంక్షన్ చేసి 92 కోట్లు ఆల్రెడీ అకౌంట్లో పెట్టి కాజువేకి శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేసింది ఎవరండి? ఈరోజు 60% అయిందన్న మంచిదే, కంటిన్యూ చేయాలి. రేపు మీరు పూర్తి చేయకపోతే, ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టింది, ఇప్పుడు 98%కి వచ్చిందని ఒక ఆయన చెప్పాడు. అది పూర్తయిపోతే జీవనాడి అది ఇదని మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని నేను ఇక్కడ పచ్చబొట్లు పొడుచుకున్నానని మాట్లాడాడు. కానీ ఈరోజు ఎక్కడున్నారు? ఆ అభిమానం, అంత కరడు కట్టిన అభిమానం ఉన్నవాళ్ళు మీకేంటంటే పదవులు ముఖ్యం, మీకు వర్కులు ముఖ్యం. డిఫాల్టర్లు అయ్యి ఉండి కూడా పెద్ద పెద్ద పదవులు తీసుకొని ఉండారు. ఎట్ట తీసుకుంటారండి? ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటున్నారా? ఇది మన మండలం. ప్రతి ఒక్కటి 42,000 చిల్లర మంది ఎంతమంది ప్రజలు ఉన్నారో ఈ మండలంలో ప్రతి ఒక్కరికి ఏ నాయకుడు ఎట్లాంటి వాడు ఏంటి అన్నీ తెలుసు. కాకపోతే వెయిట్ చేస్తుంటారు. మీరు అన్నారు కదా మిమ్మల్ని తీసేసాము, ఒక ఆయన అంటాడు గొడవల పార్టీ అంటాడు. అసలు పార్టీకి నువ్వు పేరు పెట్టాల్సిన పని లేదయ్యా. నువ్వే నీ ఫస్ట్ నీ పార్టీలో ఎంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు? అసలు పాత తెలుగుదేశంలో మా సుధాకరన్న లాంటి వాళ్ళు కానీ, అనాథన్న లాంటి వాళ్ళు కానీ, రమణన్న లాంటి వాళ్ళు కానీ తెలుగుదేశం తరఫున వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు. ఆఖరికి వీరేంద్రన్న లాంటి వాళ్ళు కూడా ఎంతో కష్టపడిన వాళ్ళు ఉన్నారు. మీరంతా లేటెస్ట్ తెలుగుదేశం వాళ్ళు. మీరా మాట్లాడేది అభివృద్ధుల గురించి? రండి బండి అంటున్నాడు ఒక ఆయన, మేము చూస్తాము, ఎక్కడెక్కడ ఛాలెంజ్ విసురుతున్నాం, ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తాను. మేము కూడా చూపిస్తాం. రండి, కారులో బండిలో వెళ్దాం, ఇంత మండు టెండర్లో చూపిస్తాం. ప్రతిదీ యాగల సెంటర్లో నుంచుని మొదలు పెడదాం, అక్కడి నుంచి బైక్లో పోదాం. ఇక ఏ రోడ్డు ఎక్కడ ప్రతి విలేజ్కి వెళ్దాం. ఈ ప్రభుత్వాలు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తూనే ముందుకెళ్తుంటాయి. అంతేగాని మేము తెచ్చాము, మేము చేస్తున్నాం. ఇప్పుడు గంగపట్నం గత ప్రభుత్వంలో మనకి రైతుల కోసం ఎంతో చేశారు. ఈ ప్రభుత్వంలో మేము రైతులు చేసాం అంటున్నారు. ఏం చేశారు? గతంలో యూరియా ఆర్బీకేలోకి వచ్చి రైతులకి వచ్చి అందుబాటులో తీసుకుని పోయేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో యూరియా లేక బ్లాకుల్లో కొంటున్నారు. కానీ అది మాత్రం ప్రభుత్వం పట్టడంలా. ఈరోజు ఆ ప్రభుత్వంలో మద్యం అమ్ముతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా హైవే పక్కన మద్యం, ఎక్కడ పట్టినా మద్యం, ఎక్కడ పడితే 24 గంటల మద్యం దొరుకుతుంది. స్కూల్ పక్కన కూడా ఎక్కడ పట్టినా మద్యం అందుబాటులో 24 గంటలు ఈ విధంగా చేస్తుంది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది దీని గురించి? హైవే పక్కన ఉండకూడదని చెప్పి రూల్స్ ఉన్నాయి. ఏమన్నా ఉందా? ఎక్కడ పడినా బెల్ట్ షాపులు, బార్లు, లైసెన్సులు, వాళ్ళకి విపరీతంగా డబ్బు దండుకుంటా చేసుకుంటా పోతుంది. గత ప్రభుత్వం మాత్రం చేసింది, అది చేసింది, ఇది చేసింది అన్నారు. ఏం చేసింది? టయానికి చేసి అక్కడ క్లోజ్ చేసి మద్యంని నిర్మూలించాలని ఒక టైం అనేది పెట్టి దాన్ని నిర్మూలిస్తూ వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఏ టైంలో అర్ధరాత్రి పోయినా కూడా దొరుకుతుంది. మనం హైవే దిగుతున్నాం, ఇక్కడే చూడండి, మన ఈ ఇందుకూరుపేట మండలంకి వచ్చే హైవేలో బెల్ట్ షాపు, బారు, ఎక్కడ లేదు చెప్పండి, ప్రతి ఒక్క దగ్గర ఇదే ఉంది. అంతేకాకుండా ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు 10, మండలంలో చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. అర్ధరాత్రి పోయినా కూడా రాత్రి మళ్ళీ డోర్ డెలివరీలు, మళ్ళీ దానికి కూడా డోర్ డెలివరీలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో ఏదన్నా ఒక పథకం సూపర్ 6 అన్నారు. సూపర్ 6 పథకం ఏదో ఇచ్చారు. ఏది స్టేడియంలో జనంలో ఉన్నట్టు ఏదో ఒక బాల్ అట్టి ఇసిరేశారు. ఆ పథకం ఏదో అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏది ఒక్కరికి కూడా లేదు, అందుబాటులో లేదు. మళ్ళీ అమ్మఒడి ఏదో 10 మందికి వేసారు, మొత్తం చేసాం. ఏ పథకాలు ఏం వచ్చినాయి చెప్పండి? ఒక్కటి కూడా రాలా. ఫ్రీ బస్సు, దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఏదో నా మాత్రానికి పెట్టాడు, రేపు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. ఇంకేం జరిగినాయి చెప్పండి? సూపర్ 6లో ఏమన్నా వచ్చినాయా? ఏమీ రాదు. కానీ గత ప్రభుత్వంలో రావూరు నుంచి గంగపట్నం పల్లిపాలెం దాకా సిమెంట్ రోడ్డు జరిగింది గత ప్రభుత్వంలోనే. అమ్మవారి గుడికాడ చూస్తే అంతా పసుపుమయం, అంతా మాదే, పసుపు పూసుకొని ఆ టైప్లో చేస్తున్నారు. దేవస్థానాల దగ్గర కూడా పసుపు. ఏం చెప్పండి? ఎక్కడ చూసినా రాజకీయం చేసుకుంటా పోతున్నారు. గతంలో ఉండింది ఏది పెద్దోళ్ళని అదని ఏదో అందరం కలిసిపోతా చేసుకుంటా పోతున్నాం. ప్రతిదీ రాజకీయమే. ఏం అభివృద్ధి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో గంగపట్నంలో చూడండి ఎన్ని ఇళ్ళు ఇచ్చాము. ఇచ్చిన వెంటనే వాళ్ళకి బిల్లులు పడ్డాయా లేదా? ముందుగానే వాళ్ళకి ఇళ్ళకి అడ్వాన్స్గా 40,000 ఇచ్చి ఇల్లు కట్టించినట్టు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఒక్క ఇళ్ళన్నా వచ్చిందా? శాంక్షన్ చేసాం. పెన్షన్లు ప్రతిరోజు నెల వచ్చేతలకే చాలు పోతున్నారు, ఎత్తుకొని ఏదో ఫోటోలు చూపించేసి పెన్షన్లు ఇచ్చాం. కొత్త పెన్షన్ ఏమైనా ఇచ్చారా? పాత ఇచ్చి చూపించుకుంటున్నారు అంతేగాని కొత్త పెన్షన్ ఏమన్నా శాంక్షన్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇళ్ళు ఏమన్నా శాంక్షన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు.
ఏమి చేశారు? ఏమీ లేకుండా చేసాం. ఆ దేవాలయం కాడ సిమెంట్ రోడ్లు వేసామన్నారు. అది ప్రతి ఒక్కరు చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఫండ్స్ తీసుకొని వచ్చి ఊర్లో ఏ ఊర్లోనే సరే నామాత్రంగా ఏదో వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. అభివృద్ధి చేస్తే సంతోషమే. గుడికాడ అనేది చేయాలి, తప్పదు. అలాంటిది జనాలకి ఏం చేస్తున్నారు? రైతులకి ఏమన్నా చేస్తున్నారా? ఒక్క రైతు ఈరోజు రైతులు ఎంత కష్టాలు పడుతున్నారు తెలుసా? ప్రతి ఒక్కరు భూములు ఆక్రమించడం, ప్రతి ఒక్క దగ్గర అన్ని అరాచకాలే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మంచి జరిగింది? పని నువ్వు ఆ పార్టీలోనే ఉంటే వాళ్ళు మాట్లాడు, యువతలని నువ్వు ఆ పార్టీలో ఉండవే, రేపు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి కలుసుకుంటావు. కానీ కాబట్టి అటు కాదు, మీరు ధైర్యంగా మీకు దమ్ము ధైర్యం సిగ్గు అనేది ఉంటే రండి, శివకుమార్ కాడికి పోదాము. ఆయన విషయం పూర్తిగా ఈ బ్రిడ్జి గురించి, ఈ కాజ్వే గురించి పూర్తి విషయం ఆయనకు కూడా తెలుసు. కాగితాలన్నీ చేయించింది కానీ మొత్తం ఆయన కూడా దీంట్లో భాగస్వాముడే. ఇసుక అంతా టెండర్లు పెట్టి ఎత్తేస్తూ ఉంటే ఆయన మమ్మల్ని పెట్టి అడ్డం పెట్టి ఆ ఇసుకను ఆఫ్ చేసి ఈ విధంగా ఉప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈ విధంగా మీకు ఏమీ తెలవకుండా ఇప్పటికప్పుడు వచ్చి మేము కాజువే కట్టిస్తున్నాము, మేము అది చేసాము, ఇది చేసాము, మేము వెన్నుపోటు పడవడంలో ముందుంటాము. వెన్నుపోటు పడవడంలో మీరు రెడ్డబుక్క పాలన కదా, మీదే ముందే ఉంటారు. ఆ విషయంలో దాంట్లో ఎవరు ఇక ఎవరు ఇది కాదు. కానీ ఇట్లాంటి పనుల్లో మీరు చేయడం అనేది యువతలని, ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టి మీరు మేము చేసిన పనులని మీరు ఖాతాలో వేసుకోవడము అది ఎంతవరకు సంబంధించిన? రేపు పొద్దున్నే రండి, శివకుమ్మ గారి కాడికి రండి. ఈ రెడ్డబుక్క పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వెన్నుపోటుదారుడు మీ తండ్రి లోకేష్ తండ్రి, రెడ్డబుక్క పాలన కొడుకు. వీళ్ళిద్దరు చేసేటప్పుడు ప్రజలు ఇక ఇబ్బంది. గత 2 సంవత్సరాల వెన్నుపోటు పరిపాలనకు నిరసనగా నిన్న 4వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం జరపమని మాకు ఆదేశించారు. దాన్ని మేము మా గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనలతో మండల కార్యాలయాల వద్ద వెన్నుపోటు దినం జరిపాము, నిరసన కార్యక్రమం జరిపాం. మేము అక్కడ మాట్లాడింది కానీ, మేము చెప్పింది కానీ, మీరు 147 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్ని హామీలని మీరు చేశారు? ఎన్ని హామీలని మీరు ఇచ్చారు? ఇచ్చిన హామీలన్నీ ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పి అడిగాం అంతే. మీరు ఇచ్చిన ప్రతి హామీని వెన్నుపోటు పొడిచారు. ఆడవాళ్ళకి నెల 1500 ఇస్తానన్నారు, బీసీలకు పెన్షన్లు ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఈ విధంగా 147 హామీలకి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి మేము వెన్నుపోటు దినం జరిపాము, మళ్ళీ జరుపుతాం కూడా. ఇదే విధంగా రాబోయే 3వ సంవత్సరం వెన్నుపోటు దినం జరుపుతాం, 4వ సంవత్సరం వెన్నుపోటు దినం జరుపుతాం. మీరు ఈ హామీలన్నీ నెరవేర్చకపోతే ఖచ్చితంగా మీరు ఈ హామీలన్నీ నెరవేర్చేదానికి నెరవేర్చాలని మేము ఎన్ని రకాలుగా ధర్నాలు చేయాలో, ఎన్ని రకాలుగా మిమ్మల్ని నిరసన తెలపాలో, ఎన్ని రకాలుగా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోవాలనే దాని గురించి ఏ రోజు తగ్గము, ఏ రోజు ఈ చివరి వరకు నిరసన తెలుపుతూనే ఉంటాం. ఇది నిన్న జరిగిన కార్యక్రమం. దీని గురించి తెలుగుదేశం నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడరు. ఒక ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒక ఆయన చెప్తాడు, ఒక ఆయన బొమ్మలో చందాలు దండుకున్నారు, ఒక ఆయన ఇంకొక లెక్కల మాస్టర్ ఎవరో ఇంకొక ఆయన లెక్కలు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మేము అడగల. మీరు ఇచ్చిన హామీలు ఏంది, వాటిని మీరు ఎంతవరకు నెరవేర్చారు? దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఏమేమి నెరవేర్చారు ఇది తేల్చండి, ఇది చర్చి పెట్టండి. మీరు ఏదో నీతిమంతుల మాదిరిగా, బుద్ధిమంతుల మాదిరిగా అవాకు చవాకులు పేలబాకండి అని మాట్లాడుతున్నారు. ఎవరు అవాకులు చవాకులు పేల్ల, మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని చెప్తాను, ఇంకేం చెప్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా వెన్నుపోటుకి 3 ఏళ్ళు, వెన్నుపోటుకి 4 ఏళ్ళు కూడా జరుపుతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతాం. నిన్నటి రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దల పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
దాంట్లో భాగంగా ఇందుకూరుపేట కొత్తూరు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించి అక్కడ మా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా విస్మరించారు. ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. కానీ మీరు సాయంత్రానికల్లా ఒక పెయిడ్ ఆర్టిస్టుల, తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం అచ్చమైన జెండా మోసిన నాయకులు ఎవరు లేరు ఆ దాంట్లో. చూస్తే ఎంత వీళ్ళు వలస వచ్చిన వాళ్ళే. నిన్నటిదాకా ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలన్న ఎగిరిన వాళ్ళంతా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ విమర్శించడం జరిగింది. అయ్యా, ఒక ఆయన చెప్తాడు, మేము బొమ్మలను పెట్టాం, మేము నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమి, నాయకులమి అని చించుకున్నావు. సివి శేషారెడ్డికి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? సివి శేషారెడ్డిని వదిలేసి ఆదాల ప్రభాకర్ రెడ్డితో వెళ్ళింది నువ్వు కాదా? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాడి నుంచి కోవూరు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిన తర్వాత పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఉండింది నువ్వు కాదా? అక్కడ శ్రీనివాసరెడ్డికి వెన్నుపోటు పొడిచి మంచి మంచి బూస్టింగ్లు ఇచ్చుకుంటూ నువ్వు నీ పబ్బం గడుపుకో. అంతేగాని నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలంలో ఉన్న నాయకులు కమిషన్లు దండుకున్నారన్నావు. ఎవరు దండుకోలేదు నాయన. ప్రసన్న కుమార్ రెడ్డి పుణ్యాన నువ్వు పొర్లు కట్ట చేసి సంపాదించుకుందావు. నువ్వు ఏ ఒక్క నాయకుడు సంపాదించుకోవాలా, ఏ ఒక్క కార్యకర్త సంపాదించుకోవాలా. సంపాదించుకుందంటా ఉంటే ఆడి నుంచి ఏడి నుంచి వచ్చి ఒక పార్టీలో ఉండవు కాబట్టి నీకు ఆడ ఎక్కువ గెడ్డి ఉంటే ఆడ మేసే అలవాటు నీకుంది. పర్వం మా నాయకులకైతే ఎవరికి లేదు. ఇది నువ్వు తెలుసుకొని ఇకనైనా సముచిత స్థానంలో మాట్లాడాలని మా సోదరుడుగా నేను కోరుకుంటూ ఉన్నా. అలాగే ఇంకొక ఆయన వచ్చేస్తాడు, ఆయన ఏం లెక్కల మాస్టర్, ఆయన అన్ని లెక్కలు చెప్తాడు. రోసయ్య గారి కాడి నుంచి ఆయన మహామేధావి, ఆయన లెక్కలు చెప్పుకుంటా పోతానే ఉంటాడు. హరికథలు చెప్పే దాంట్లో ఆయన మించిన గనుడు ఇంకొక అతనైతే లేడు. అతనికి చెప్తా ఉన్నాం, నాయన మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండింది. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు కాదు, మా నాయకులు అంతకంటే విధ్వంసకారులు కాదు. నాయన నువ్వు పెన్షన్ల విషయం మేము 4,000 ఇస్తానంటున్నావు. నాయన ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఈ పున్నూరు గ్రామానికి తెచ్చిన కొత్త పెన్షన్లు ఎన్నో చెప్పు, మేము కూర్చుంటాం. మేము మా 2019లో 2019 నుంచి 2024 దాకా ఎన్ని పెన్షన్లు ఎక్కువ ఇచ్చామో మేము చెప్పగలం. నువ్వు రా, ఒక దగ్గర కూర్చున్నావు, కృష్ణమందిరం కాడ కూర్చున్నావా లేదా పోతురాజు సైక్ కాడ కూర్చున్నావా? రా, మేము అభివృద్ధి పనులు చేయలేదా? రా, సచివాలయాల కాడ నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి అన్ని సిమెంట్ రోడ్లు అన్నీ చేసిన పనులు మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఏడో ఒక ఎర్రమట్టి తోలుతావు, తూతూ మాలుషిగా చేసేసి నేనేందో చేసేసాను, నువ్వు హరికథలు చెప్పే దాంట్లో దిట్టనైనా నిన్ను మించిన గనుడు ఇంకొకళ్ళు లేడు. ఇవన్నీ ఇకనైనా మానుకోండి. ఇంకొక ఆయన వచ్చేసాడు, ఆయన ఏడున్నాడో ఎవడికి తెలియదు, తెలుగుదేశం వాళ్ళకే తెలియదు. ఆయన ఈ మండలంలో మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, మీరు ఎప్పుడు పోతారో తెలియదు, మేమేమో ఏడే ఉంటామంటాడు. నాయన మొన్నటి దాకా నువ్వు ఏడుండేవు, నువ్వు అసలు ఎవరో తెలీదు. నేను ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి చెడ్డీ వేసుకున్న కాడి నుంచి ఇందుకూరుపేట మండలంలో తిరగతారేమంటా, నిన్ను ఎప్పుడు చూడలా. నీకు ఎట్టిచ్చారో ఆ మండలాధ్యక్షుడు పదవి, నువ్వు ఇప్పుడేదో మా ఎమ్మెల్యే ఏడో ఉన్నాడు అదే అంటున్నావు. మా ఎమ్మెల్యే గారు ఏడకు పోవట్లేదు నాయన. మా ఎమ్మెల్యే గారు ఏడే ఉంటాడు. మా ఎమ్మెల్యే గారు ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటాడు. మీ వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు నాయన, అది చూడు. అంతేగాని అవాక్కులు చవాకులు పేలకండి. మీరు ఇకనైనా మీరు చేయాల్సిన పనులు చేయండి. మీరు పనులు చేసి ప్రజల మెప్పు పొందండి. అంతేగాని ఇంకొక విధంగా మాట్లాడొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందుకూరుపేట మండలంలో ఒక నిబద్ధతతో ఉన్నారే కానీ కమిషన్లు దండుకునే స్టేజ్లో ఎవరు లేరు నాయన. మా ప్రసన్న కుమార్ రెడ్డి కమిషన్లు ఇచ్చే స్టేజ్లో లేడు. ఆయన్ని అనుసరించుకుంటూ 2012 నుంచి ఆయనకి మేము పనిచేస్తూ ఉన్నామంటే ఆయన యొక్క మంచితనంతో పనిచేస్తున్నాం. మేము ముడుపుల కోసం పనిచేయట్లేదు, మా నాయకులు పనిచేయలేదయ్యా. పనిచేసేదంతా మీకు ఏడ అధికారం ఉంటే ఆడ కార్యక్రమాల్ని విస్మరించారు. ఇకనైనా వాటిని సరిచేయండి. అంతేగాని వేరే విధంగా ఎవరిని విమర్శించలేదే. మీకు ఈ నియోజకవర్గంలో స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం జరిగితే ఎక్కడ ఎవరికి ఉలుకుల వల్ల మీకు ఒక్కరికే ఉలుకులు పడ్డాయి. ఎందుకు పడ్డాయో మాకు అర్థం కావట్లే. ఇకనైనా ఇవన్నీ మానుకొని మీరు అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని మనసారా కోరుకుంటూ, నెల్లూరు నగరానికి అత్యంత చెరువులో ఇస్కాన్ సిటీ 2 పొదలకూరు రోడ్డు హైవేకి ఆనుకుని ఉన్న నుడా అప్రూవల్ లేఅవుట్. సరసమైన ధరల్లో ప్లాట్లు, 30, 40, 50 అడుగుల విశాలమైన రోడ్లు, 170 అడుగుల పచ్చదనంతో నిండిన వాకింగ్ ట్రాక్, నిరంతర విద్యుత్ సౌకర్యం, ప్రతి ప్లాట్ కు ప్రత్యేక వాటర్ ట్యాంక్, ప్రధాన ద్వారం వద్ద ఆటోమేటిక్ వెహికల్ చెకింగ్ సిస్టమ్,
ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ సౌకర్యం, భవిష్యత్తులో పెట్టుబడి, మీ కుటుంబానికి సురక్షితమైన చిరునామా ఇస్కాన్ సిటీ 2.